నా షేమ్ తీసేయ్యా, నా అవమానం తీసేయ్యా, నా జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయ్యా. ఇదిగోనే 21 దినాలు నీ ముందు తగ్గించుకుంటున్నా, నువ్వు కార్యం చేస్తావని. చేయి ప్రభువా, నమ్ముతున్నానయ్యా, నువ్వు బ్రతుకులు మారుస్తున్నావని. పాపం తెల్లను, అజ్ఞానం తెల్లను, చెడుతనంతో వెళ్ళను. నీకు తగ్గట్టుగా బ్రతుకుతాను, నీ వాక్ తగినట్టుగా బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను. మేక్ ఎ కన్ఫెషన్, మేక్ ఎ డిక్లరేషన్. నీ మహిమ కొరకు వాడబడతానయ్యా. నేను ఎక్కడ నిలబడినా నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఏది చేసినా నీ కొరకు చేస్తాను ప్రభువా. నా జీవితంలో ఘనమైన రీతిగా నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నీ నామాన్ని హెచ్చిస్తానయ్యా. గతంలో నీ నామానికి అవమానం తెచ్చిన నేను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వయ్యా, నీ నామాన్ని మహింపరుస్తానయ్యా. నీకు బాధపరిచేది నాకు బాధపడాలయ్యా. నిన్ను సంతోషపెట్టేది నన్ను సంతోషపెట్టాలి ప్రభా. దోషిగా వచ్చాను కానీ దేవా, ఇక్కడ నుండి విమోచించబడిన వ్యక్తిగా సమాధానంతో వెళ్ళాలయ్యా. నిన్ను మించిన తండ్రి ఎవరున్నారయ్యా నాకు? నువ్వు అక్కడవేనయ్యా నిజమైన తండ్రి. ద ఓన్లీ ఫాదర్, ద ఓన్లీ ఫాదర్, ద ఓన్లీ ఫాదర్. వేదనకు కారణమైనాను, అవునయ్యా. ఒకసారి గతంలో నేను ఎంతో బాధ పెట్టానయ్యా. స్వరమెత్తడుదమా ఇంకా బిగ్గరగా నిజంగా నీ క్షమాపణ అడుగుతున్నానయ్యా. నీ ప్రేమలో బ్రతకాలని ఆశ ఉందయ్యా. నీ ప్రేమను అనుభవించనయ్యా. నువ్వు ప్రేమిస్తున్నావు కానీ నీ ప్రేమ నా పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి అనుభవించలేకపోయాను. ఇదిగోనయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా. నీతో ఒకటిగా బ్రతకాలి, నీతో ఒకటిగా బ్రతకాలి, నీ ప్రేమలో బ్రతకాలి. నేను ఇప్పటికే మీ హృదయం ఉన్న భారం అంతా దిగిపోవాలండి. ఇప్పటికే మీ హృదయంలో ఉన్న బరువు అంతా దిగిపోవాలి. ఇంకా మీలో బరువు అనిపిస్తుందంటే ఇంకా మీరు ఒప్పుకొని పాపములు ఏదో ఉన్నాయన్నమాట. ఇంకా మీరు దేవుని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవలేకపోతున్నారంటే యు ఆర్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ సంథింగ్. అందుకని ఇంకా దాసుల్లాగా వస్తున్నావేమో. లేదు లేదు లేదు, నిజంగా నీ పాపాలు ఒప్పుకుని దేవుడు నేను క్షమిస్తున్నాడని నువ్వు నమ్మితే, ఆయన ఆత్మ ఇప్పుడే నేను బలపరుస్తే, అబ్బా తండ్రి అని పిలవగలుగుతావు. యేసయ్యా అని గట్టిగా పిలవగలుగుతావు. అయ్యా నా రక్షక గట్టిగా పిలవగలుగుతావు. ఆయన నామాన్ని స్తుతించగలుగుతావు. యూ వుడ్ హ్యావ్ ద జాయ్. ఆయన ఆత్మ అనుగ్రహించే ఆనందము, ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్, జాయ్ ఇన్ ద స్పిరిట్. నమ్మిన వారికి ఇలా చెప్పండి, నన్ను మన్నించావు నా తండ్రి. నమ్ముతున్నానయ్యా, నన్ను మన్నించావు నా తండ్రి. ఇక్కడ నన్ను మన్నించావు నా తండ్రి.
నిజంగా దేవుని ప్రేమను మీరు అనుభవిస్తారంటే మీ దేవుడు మిమ్మల్ని క్షమించాడు. మన పరమ తండ్రి ఆయన ప్రియ కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి, యేసు చెందించిన క్రయధనాన్ని బట్టి, ఆయన రక్తంలో ఉన్న క్షమాపణ బట్టి, ఆయన నామములో ఉన్న క్షమాపణ బట్టి ఈరోజు తండ్రి మనల్ని అంగీకరించాడు. మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఆహ్వానించాడని మీరు నమ్మితే ధైర్యంగా ఆయనకు వందనాలు చెప్పండి. ధైర్యంగా ఆయనకు వందనాలు చెప్పండి. యేసు ప్రభువుకు వందనాలు చెప్పండి. నా రక్షక, నా ప్రియుడా, కృపామయుడా, నీకు వందనాలయ్యా. నీ ద్వారా నాకు కృప అనుగ్రహించబడిందయ్యా, మాకు కృప అనుగ్రహించబడిందయ్యా. యేసుకు వందనాలు చెప్తామా. థ్యాంక్ యూ జీసస్.